వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందులలో పోలీసులు ఇంకా వైఎస్ ఫ్యామిలీకి అనుగుణంగానే పని చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్న చాలా బలంగా బయట వినిపిస్తోంది. అంటే అవినాష్ రెడ్డి చెప్తేనే వాళ్ళు అక్కడ పని చేస్తారా, ఇంకెవరు చెప్పినా కూడా వాళ్ళు అక్కడ పని చేయరా, వాళ్ళకు అనుకూలంగానే ఉన్నారా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి చెందినటువంటి ఒక భూ కబ్జా వ్యవహారంలో, అంటే వాళ్ళ భూమిని కబ్జా చేశారండి. వాళ్ళ భూమిని కబ్జా చేశారు కాదు, వైఎస్ వివేకానంద రెడ్డికి చెందినటువంటి భూమిని కబ్జా చేశారు. సో ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణల మీద పులివెందుల అర్బన్ సిఐ కె శ్రీరామ్ని ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు ఆయన మీద. ఇక్కడ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి భూమిని కబ్జాకు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలతోటి సునీత గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఆర్డీఓ ఇచ్చినటువంటి కంప్లైంట్లు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన్ని కడప వీఆర్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సరే కేసు నమోదు చేయడంలో ఈ సదర్ సిఐ గారు చాలా జాప్యం చేశారు. ఇదే అక్కడ చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ ఇందులో పాయింట్ ఏంటి, ఇది ఏ భూమిని కబ్జా చేద్దాం అనుకున్నారు ఇది అని చూస్తే పులివెందుల ప్రజల కోసమే. వాళ్ళు ఏమి అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడానికో ఇంకో దానికో కాదు, పులివెందుల ప్రజల కోసమే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మొత్తం 3 కోట్ల వ్యయంతో విపశ్యన ధ్యాన కేంద్రాన్ని అక్కడ నిర్మించారు. సో ఆ కేంద్రం నిర్వహణ కోసం దాదాపు 3.30 కోట్ల విలువైనటువంటి 11 ఎకరాల తన సొంత భూమిని ఆవిడ కేటాయించారు. అయితే అసలు దస్తావేజులు కూడా లేకుండానే కొంతమంది వ్యక్తులు వెబ్లాండ్లో నకిలీ ఎంట్రీలు చేయించి, ఇది అండర్లైన్ చేసుకోండి, మన 22A కూడా ఇది ఉపయోగపడుతుంది. వెబ్లాండ్లో నకిలీ ఎంట్రీలు చేయించి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించేసి ఆ భూమి మీద హక్కులు సాధించేందుకు ప్రయత్నించినట్టు అక్కడ జరిగింది మొత్తం అంతా కూడా. సో ఈ వ్యవహారం మీద డాక్టర్ సునీతతో పాటు సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్కి, ఆర్డీఓకి కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద విచారణ చేపట్టినటువంటి పులివెందుల ఆర్డీఓ జి చిన్నయ్య ఈ భూమికి సంబంధించినటువంటి నకిలీ ఎంట్రీలు, పాస్ పుస్తకాలు రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు. నకిలీ పత్రాల వ్యవహారం మీద బాధ్యుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లిఖితపూర్వకంగా పోలీసులకు కూడా ఆయన సూచించారు. ఇందులో చవ్వా శ్రీనివాసులు రెడ్డి, కొమ్మ శివచంద్రారెడ్డి, మొయిల్లా మనోహర్ రెడ్డి, పల్లేటి రాఘవరెడ్డి ఇంకా ఇతరులు వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయండి అంటూ ఆర్డీఓ ఈ నెల 13వ తేదీన పులివెందుల అర్బన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు పంపించారు. అయితే అప్పటి నుంచి వారం రోజుల పాటు సిఐ శ్రీరామ్ కేసు నమోదు చేయకుండా జాప్యం చేసినట్టు అక్కడ విచారణలో తేలింది. ఇక ఉన్నతాధికారుల జోక్యంతో ఆగస్టు 20వ తేదీన ఎఫ్ఐఆర్ ఏదో నమోదు చేశారు. కానీ నమోదు చేసిన తర్వాత కూడా నిందితుల అరెస్టులో ఎటువంటి పురోగతి కనిపించాల. దీని మీద మళ్ళీ కంప్లైంట్. సో బాధితులు అంటే వైఎస్ సునీత అలాగే సౌభాగ్యమ్మ పోలీసుల్ని సంప్రదించిన సమయంలో కూడా వీళ్ళు ఏం చెప్పారు, నిందితులతో మాట్లాడి రాజీ చేయిస్తామని. అంటే కోర్టులు ఎన్నోసార్లు చెప్పాయి, పోలీసులు సివిల్ కేసుల్లోకి ఎంటర్ అవ్వద్దు, రాజీలు చేయించడానికి. దీనికి మీరు అక్కడ వివాదం ఉంది అంటే కేసు కట్టి ఎవరు తప్పు చేశారన్న దాని మీద అరెస్ట్ చేయడం మాత్రమే మీరు చేయాల్సిందని కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా సరే చాలామంది వినట్లేదుగో ఇలాగే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏకంగా సిఐ గారు అందులో మధ్యలో రాజీ వ్యవహారాలు నడపడానికి ప్రయత్నించారు. సో ఇది కూడా రెవెన్యూ విచారణలో నకిలీ పత్రాల వ్యవహారం ఇదంతా అయింది, రాజీ ప్రయత్నాలు చేయడం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు వచ్చాయి. సునీత కూడా అదే అడిగారు. సో దీని మీద లేదు ఇంక ఇక్కడ కాదు వీళ్ళు చేసేలా లేరని చెప్పి పై అధికారులకు వెళ్ళి అయ్యా ఇది జరుగుతోంది ఇది అనగానే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్ని వీఆర్ పంపించారు. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అలాగే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇద్దరు కూడా సిఐ శ్రీరామ్ మీద చర్యలు తీసుకొని కడపకి వీఆర్ హోమ్ ఉంటుంది కదా దానికి పంపించారు. సో భూ కబ్జా యత్నంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోంటారా నాయన అంటే అవి తీసుకోవాలా. ఇది కాకుండా నకిలీ వెబ్లాండ్ ఎంట్రీలు, పాస్ పుస్తకాల తయారీ, దీంట్లో సహకరించినటువంటి రెవెన్యూ అలాగే పోలీస్ శాఖల సిబ్బంది పాత్ర మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఇంకా మరి ఎవరెవరి పాత్ర ఉంది దీంట్లో అనేది కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తానికి సిఐ గారు ఎందుకంత రాజీ వ్యవహారం కోసం పట్టుబట్టారు అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఒకటైతే ఇందాక అండర్లైన్ చేసుకున్నాం మనం, రైట్, ఏదో నకిలీ దస్తావేజులు తీసుకొచ్చి వెబ్లాండ్ ఎంట్రీ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అసలు? ముందు ఏమీ ఉండవు, ఈ డూప్లికేట్ కాగితాలు తీసుకొస్తారు. మొన్న మధ్యన ఒక కాలర్ ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు, స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖ వాళ్ళు ఏం చెప్పారట, అయ్యా మీరు ఏది కావాలంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది, చేసి ఇచ్చేస్తాం మేము, దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకోటి మీరే అన్నట్టుగా ఏదో మాట్లాడారట. ఆ అంశం కూడా వచ్చింది. ఏదైనా ఎవరి పేరు మీదైనా రిజిస్టర్ అయిపోతుంది అంటే ఇప్పుడు నేను వెళ్ళి
అమరావతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జనసేన కార్యాలయం, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఈ 3 నావే. తాడేపల్లి ప్యాలెస్ నాదే. నా పేరు మీద రిజిస్ట్రేషన్ పేపర్లు పుట్టిచ్చేసి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అయిపోద్ది నా పేరు మీదకి. అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌లో ఇచ్చేసి పాస్‌బుక్స్ కూడా ఇచ్చేసారంటే మరి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమనాలి? వాళ్ళకి తెలీదా ఆ స్థలం ఎవరిది అనేది? తెలిసినా కూడా ఇలా చేశారు అంటే వెనకాలేదో చాలా పెద్ద తతంగమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 22A ఒకటే కాదు, మొత్తం ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇలాంటివి చాలా జరుగుతున్నాయన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభిప్రాయాలు ఏమిటి? ఆధారాలతో సైతం చాలా వ్యక్తం అవుతున్నాయి. ఇందులో పెట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా అని చెప్పని. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద తలకాయలు ఇంకా ఏమైనా బయటపడతాయా? చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.